హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి రామోజీ ఫిలిం సిటీలో సినిమా షూటింగ్ ఏ విధంగా తీస్తారో ఈ వీడియోలో అయితే కనుక మనం చూడబోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఇక్కడ మనమైతే కనుక థెఫ్ట్ దొంగతనం చేసి ఇక్కడ పారిపోతున్నాము. ఇక్కడ ఏ విధంగా యాక్టింగ్ చేపిస్తారో చూడండి. ఇక్కడ 2 వీలర్స్ మీద ముగ్గురం వ్యక్తులను కూర్చో ఉన్నాము. ఇక్కడ మధ్యలో వచ్చేసి నేను కూర్చో ఉన్నాను, నా పక్కన ఇద్దరు ఉన్నారు. ఇక్కడ మనం బండి మీద కూర్చొని లెఫ్ట్ రైట్ అని మూమెంట్ ఇస్తూ ఉంటే చాలు. చూసారుగా, ఈ విధంగా లెఫ్ట్ రైట్ అని మూమెంట్ ఇస్తూ ఉన్నట్లయితే కనుక అది మనకి డిస్ప్లే మీద మనం 2 వీలర్ని రోడ్డుపై ఏ విధంగా రైడ్ చేస్తామో ఆ విధంగా అయితే కనుక మనం రైడ్ చేస్తున్నాం. చూసారుగా, ఇక్కడైతే కనుక మేము దొంగలము పారిపోతూ ఉన్నాము దొంగతనం చేసి. అదేవిధంగా మా వెనకతలు వచ్చేసి పోలీసులు వెంటపడుతూ ఉన్నారు. చూసారుగా, ఇక్కడైతే కనుక చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఈ విధంగా మనం లెఫ్ట్ రైట్ అంటూ ఉంటే డిస్ప్లే మీద మూవ్ అవుతూ ఉంటాము. ఇలా యాక్టింగ్ చేయడానికి ఇక్కడ ఎటువంటి ఛార్జెస్ అయితే పే చేయలేదు. మనం ఏదైతే ఎంట్రీ టికెట్ తీసుకుంటామో అందులోనే కలిపి ఇవన్నీ కూడా. ఇక్కడ చూసారుగా, డిస్ప్లే మీద ఎలా కనుక మనకు మూవ్ అవుతున్నామో ఇక్కడ ఓన్లీ మనం లెఫ్ట్ రైట్ అంటున్నాము, కానీ డిస్ప్లే మీద అయితే కనుక మనకు బైక్ రైడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే కనుక కనపడుతుంది. నాకు చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. ఈ విధంగా సినిమా వాళ్ళు షూటింగ్ అయితే కనుక చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. మీరు రామోజీ ఫిలిం సిటీకి కనుక వెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఫీలింగ్ అయితే కనుక థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ వీడియో అయితే కనుక మీకు చూసారుగా, ఇక్కడైతే కనుక మనకు డిస్ప్లే మీద చాలా స్పీడ్గా బైక్ ఏ విధంగా రైడ్ చేస్తున్నామో ఆ విధంగా ఫీలింగ్ అయితే కనుక మనకు డిస్ప్లే మీద కనపడుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మా వెనకతల గ్రీన్ షీట్ ఉంది. ఆ గ్రీన్ షీటు మనం ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మార్చుకోవచ్చు. ప్రజెంట్ గ్రీను, తర్వాత బ్లూ కానీ ఈ విధంగా మార్చుకుంటూ సినిమా షూటింగ్ వాళ్ళు సినిమా తీస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.